నమస్తే అండి, వెల్కమ్ టు సెరీన్ యూనివర్సల్ స్టోర్. నా పేరు శాలిని, నేను మీ టారో కార్డ్ రీడర్ అలానే క్రిస్టల్ అడ్వైజర్. సో ఎస్, ఇవాళ మెయిన్ ఏంటంటే ఇంప్రూవైజ్డ్ వర్జన్ ఆఫ్ క్రిస్టల్స్ని ఎలా వాడాలి. ఇంతకుముందు కూడా ఆల్రెడీ క్రిస్టల్స్ని ఎలా యూజ్ చేసుకోవాలో డీటెయిల్ వీడియో ఉంది. ఇప్పుడు ఈ వీడియో ఏంటంటే ఇంకొంచెం ఎఫెక్టివ్గా న్యూ టెక్నిక్స్, నేను కనుక్కున్న న్యూ టెక్నిక్స్, అంటే నేను అప్లై చేసి నాకు మంచిగా అనిపించిన న్యూ టెక్నిక్స్ క్రిస్టల్స్తో ఇంకా బాండింగ్ పెంచుకోవడానికి, అవి ఇంకా ఎఫెక్టివ్గా యూజ్ చేసుకోవడానికి ఆల్ మీకు ఒక ప్రాసెస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసేస్తా. ఇంకా అది మీ డైలీ రొటీన్లో మీరు క్రిస్టల్స్ని యూజ్ చేస్తూ ఇవన్నీ అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఎస్, లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. సో ఫస్ట్ థింగ్ అండి, క్రిస్టల్స్ రాగానే వేసుకోవడము, క్రిస్టల్స్ రాగానే ఏ టైం ఏంటి ఏం చూడకుండా మీరు వేసేసుకోవడము, మాలైతే మాల వేసేసుకోవడం. అండ్ ఒకవేళ మంచి రోజున పూజ చేయించుకొని ఎనర్జైజ్ చేసి మీరు వేసుకున్నా సరే దానికి క్లెన్జింగ్, ఎనర్జైజింగ్ ఇవన్నీ చేయకుండా వదిలేయడం, వేసుకున్నామంటే వేసుకున్నాం అన్నట్టు ఉండకుండా ఈ టెక్నిక్స్ అండ్ అలానే క్లెన్జింగ్, ఎనర్జైజింగ్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా? సో ఫస్ట్ థింగ్, మీకు నేను స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఒక ప్రొసీజర్ చెప్తానండి. మీరు ఏవైనా పాటించకపోతే, ఆల్రెడీ పాటిస్తున్నా ఇంకా ఎఫెక్టివ్గా పాటిస్తూ మీరు క్రిస్టల్స్తోనే మేనిఫెస్ట్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఓకే, క్రిస్టల్ మీ ఇంటికి వచ్చిన తర్వాత ఒక మంచి ఫస్ట్ ఓపెన్ చేసేసి అగరబత్తి చూసుకొని, అగరబత్తి క్రిస్టల్స్కి చూపించి ఒక మంచి బాక్స్లో పెట్టేసేయండి. ఓకే, ఇప్పుడు క్యాలెండర్లో దశమి, ఏకాదశి, పంచమి, పౌర్ణమి మీరు రిసీవ్ చేసుకున్న డేట్కి క్యాలెండర్లో చూసి ఈ నాలుగిట్లో ఏది దగ్గరలో ఉందో చూసుకోండి. పంచమి, ఏకాదశి, దశమి, పౌర్ణమి ఏదన్నా కావచ్చు, లేదా ఎనీ మంచి రోజు అనుకున్నప్పుడు, ఆర్ఎల్స్ మండే, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే, ఇట్లా ఎనీ డే మీరు ఒక మంచి రోజు అనుకున్నప్పుడు అది ఒకటి సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని మార్నింగ్ హెడ్ బాత్ చేసి, ఫస్ట్ టైం క్రిస్టల్ వేసుకుంటున్నారు కాబట్టి మార్నింగ్ హెడ్ బాత్ చేయండి. ఒకవేళ లేడీస్ అయితే పీరియడ్స్లో లేకుండా ఉన్న డే చూసుకోండి ఫస్ట్ టైం వేసుకునేటప్పుడు. ఓకే, సో ఫస్ట్ థింగ్ అయిపోయింది, డేట్ నోట్ చేసుకున్నారు. ఆ రోజు మార్నింగ్ హెడ్ బాత్ చేసి క్రిస్టల్కి అగరబత్తి ధూపం చూపించి, మీకు ఇష్టమైతే మీరు పూజ చేయించుకోవచ్చు, ఏదైనా టెంపుల్కి వెళ్ళేసి ఆ రోజు, లేదంటే ఇంట్లోనే మీరు అగరబత్తి చూపించుకోవచ్చు, మీ ఇష్టం అది. ఓకే, ఇట్ డిపెండ్స్ ఆన్ యూ. ప్రాసెస్ అంతా కూడా, మేనిఫెస్టేషన్ అంతా కూడా మీరు దాంతో ఎంత బాగా కనెక్ట్ అయ్యి బాండ్ అవుతున్నారు అనే దానిపైన డిపెండ్ అయి ఉంటుంది. ఫస్ట్ టైం పవర్ఫుల్గా వేసుకోవాలి, అది ఆబ్వియస్లీ మంచిగా ఉంటుంది కాబట్టి. నేను కూడా నా సైడ్ నుంచి నేను ఒక క్లెన్స్ చేసి, ఎనర్జైజ్ చేసి ఇప్పుడు సెండ్ చేస్తాను. ఇంతకు ముందు కాదు, లాస్ట్ 6 to 7 months నుంచి క్లెన్స్ చేసి, అంటే ఎప్పుడు క్లెన్స్ చేసి పంపిస్తాం. ఈ మధ్య నేను ఎనర్జైజ్ చేసి కూడా సెండ్ చేస్తున్నాను అనమాట. ఓకే, సో ఫస్ట్ థింగ్, డేట్ నోట్ చేసుకున్నారు, హెడ్ బాత్ చేశారు, అగరబత్తి ధూపం చూపించారు. నౌ కమ్స్ మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్. ఫర్ సపోజ్ ఈ మాల ఉంది. ఓకే, ఫర్ సపోజ్ ఇది ఉంది మాల, మీరు పర్చేస్ చేసుకున్న బ్రేస్లెట్ ఏదో ఒకటి అనుకోండి, ఆరెంజ్ పిరమిడో ఏదో ఇంట్లో పెట్టుకుని రాపీస్. ఓకే, చేతిలో పట్టుకొని, ఇక్కడ నేను కొన్ని డేస్ నుంచి ఏం చేస్తున్నా అంటే ఇది చేతిలో పట్టుకొని హోపోనోపో ప్రేయర్ చేస్తున్నా అనమాట. ఇట్స్ బీన్ సో గుడ్. హోపోనోపో ప్రేయర్ చేసుకుంటే అదొక మంచి కామ్గా, ప్రశాంతంగా, మైండ్ అంతా క్లియర్ అయ్యి మనం ఒక పని మీద ఫోకస్ పెడితే దానిపైనే ఫోకస్ ఉండేటట్టు నాకు కలిగిన బెనిఫిట్స్ అనమాట. జస్ట్ కొన్ని డేస్ నుంచి నేను ఇది చేస్తుంటే. ఓకే, సో మీ క్రిస్టల్ని మీరు పట్టుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ యూనివర్స్కి థ్యాంక్ యూ చెప్పుకోమని నేను చాలా మందికి చెప్పాను. అందులోనే ఇప్పుడు ఈ హోపోనోపో ప్రేయర్ యాడ్ చేయండి. సో ఇది నేను అన్స్టాపబుల్ మాల పట్టుకున్నా. Unstoppable Mala, I'm sorry, please forgive me, thank you, I love you. Unstoppable Mala. Unstoppable Mala, I'm sorry, please forgive me, thank you, I love you. సో ఇది కొంతమందికి వియర్డ్ అనిపించవచ్చు, ఇలా కూడా వాడచ్చా అని అనిపించవచ్చు. ఇట్స్ యువర్ విష్. ఈ టెక్నిక్స్ కానీ మనకు నచ్చినట్టు, మనకి ఎక్కడైతే రిజల్ట్ కావాలో అక్కడ మనం అప్లై చేసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. సో మీరు ఇది ఏదైనా ఒక పని పైన ఫోకస్ చేస్తూ ఈ ప్రేయర్ చెప్పొచ్చు. అండ్ నేను ఐఎమ్ నాట్ ఎ హోపోనోపో హీలర్ కానీ నేనేం కాదు, బట్ నేను ఇది ప్రాక్టీస్ చేస్తున్నా. ప్రతి ఒక్క దాంట్లో నేను చేసే ప్రతి పనిలో నేను ప్రాక్టీస్ చేస్తుంటే నాకు ఇంకా పాజిటివ్ రిజల్ట్స్ వస్తున్నాయి. అందుకే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అనేది మీతో షేర్ చేస్తున్నాను అనమాట. సో క్రిస్టల్స్తో కూడా మనం ఈ ప్రేయర్ అనేది యూస్ చేసుకోవచ్చు అనేది ఎగ్జాంపుల్. ఓకే, సో హోపోనోపో ప్రేయర్ చెప్పి ఇట్స్ కంప్లీట్లీ యువర్ విష్ చెప్పాలా లేదా అనేది, బట్ చెప్తే బాగుంటుంది. ఓకే, హోపోనోపో చెప్పి మీ ఇష్ట దైవంని తలుచుకొని
ఈ ఈ క్రిస్టల్ నా లైఫ్లోకి వచ్చినందుకు థ్యాంక్ యూ యూనివర్స్ చెప్పొచ్చు, లేదా మీ ఇష్ట దైవంకి థ్యాంక్ యూ చెప్పొచ్చు. థ్యాంక్ యూ యూనివర్స్. నేను ఇప్పుడు ఇది నెగిటివ్ ఎనర్జీ నుంచి ప్రొటెక్షన్కి తీసుకున్నాను, నన్ను మంచిగా ప్రొటెక్ట్ చేయండి. ఆర్ ఎల్స్ మనీ కోసం తీసుకున్నాము అని అంటే నేను ఇంకా మనీ మేకింగ్ ఆపర్చునిటీస్ నా దగ్గరికి రావాలి, నేను మంచిగా మనీ ఎర్న్ చేసి మంచి పొజిషన్లో ఉండాలి అని చెప్పి కోరుకొని బ్రేస్లెట్ అయితే బ్రేస్లెట్ వేసుకోవాలి, మాల అయితే మాల వేసుకోవాలి. లేదు ఇంట్లో పెట్టుకునే రాపీస్ అనుకోండి, మీ వర్క్ ఏరియాలో, మీ బెడ్రూమ్లో, లేకపోతే ఎక్కడైనా పూజ గదిలో మంచిగా ఇట్లా ప్రేయర్ చెప్పి మంచిగా మీ ఇంటెన్షన్స్ అనేది మీరు చెప్పి ఆ పర్టికులర్ ప్లేస్లో మీరు చెప్పచ్చు, లేదంటే వేసుకోవచ్చు. ఓకే, ఇది ఫస్ట్ డే చేసే ప్రాసెస్, రైట్? ఇప్పుడు డే అంతా క్రిస్టల్ మీరు మీ పైన వేసుకొని ఉంటారు, రైట్? సో నైట్ టైం పెట్టేటప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు సెల్నైట్ ప్లేట్ పైన పెట్టచ్చు. ఈ సెల్నైట్ ప్లేట్ మీద పెడితే ఏంటంటే మార్నింగ్ నుంచి అది ఏ క్రిస్టల్ అయినా సరే, ఏదైనా సరే, మార్నింగ్ నుంచి మీ నుంచి అబ్జర్వ్ చేసుకున్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం ఇది తీసేసుకుంటుంది, ఇది క్లీన్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ డే, ఓకే, నెక్స్ట్ డేకి కూడా మంచి ఎనర్జైజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ డే నుంచి ఏం చేస్తారంటే మీరు జస్ట్ క్రిస్టల్ని తీసుకొని, ఇంకొకటి ఏంటండి ఇక్కడ ఆరా స్ప్రే. ఈ ఆరా స్ప్రే జస్ట్ స్ప్రే చేస్తే చాలండి, ఇంకా క్లీన్ అయిపోయి ఎనర్జైజ్ అయిపోతుంది. ఒకవేళ మీరు సన్లైట్ మీద పెట్టి కూడా మీకు ఆ సాటిస్ఫాక్షన్ రావట్లేదు, ఏదో క్లీన్ అయినట్టు మీకు అనిపించట్లేదు అనుకుంటే జస్ట్ వన్ స్ప్రే, ఓకే, వన్ స్ప్రే ఆఫ్ ఆరా స్ప్రే జస్ట్ స్ప్రే చేసుకొని మళ్ళీ చేతిలో పట్టుకొని హోప్ నొప్పు ప్రేయర్ చెప్పి, అండ్ దెన్ మీ ఇంటెన్షన్, మీరు ఆ క్రిస్టల్ ఎందుకు తీసుకున్నారు అనేది దానికి చెప్పాలి. ఓకే, ఈ 2 థింగ్స్ చేసేసి మీరు వేసేసుకోవచ్చు. జస్ట్ ఈ ప్రాసెస్కి మీకు ఎవ్రీడే 2 to 3 minutes టైం మాత్రమే పడుతుంది. ఇంత ఎఫర్ట్ అయినా సరే మీరు క్రిస్టల్ తీసుకున్నప్పుడు పెట్టండి. ఓకే, నేను ఇంతకుముందు అట్లీస్ట్ 5-10 minutes స్పెండ్ చేయమని చెప్పేదాన్ని, బట్ మీకు ఇంకా మీరు కన్వీనియంట్గా మీరు యూజ్ చేసుకోవడానికి నేను రోజుకి ఎక్స్పెరిమెంట్స్ చేస్తూనే ఉన్నాను అనమాట. ఓకే, సో ఇదండి ప్రాసెస్. నెక్స్ట్ డే నుంచి కూడా మీరు ఒక 2 minutes ఆ క్రిస్టల్తో స్పెండ్ చేసి మీరు వేసుకోవచ్చు. లేదు ఇంట్లో పెట్టుకునే రాపీస్ పిరమిడ్ అయితే కూడా మీరు మార్నింగ్ టైం కానీ, లేదా ఇంట్లోనే ఉంటాము అని అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ హౌస్ వైఫ్స్ ఎవరైనా సరే కానీ, ఒక క్రిస్టల్ ఒక క్రిస్టల్ని మనం ఎనర్జైజ్ చేయడం, మనం దాంతో బాండ్ అవ్వడం స్టార్ట్ చేస్తే వేరే వాళ్ళు ముట్టుకోవద్దు, బై మిస్టేక్గా ముట్టుకున్నా స్ప్రే. ఓకే, సో ఇది ద బెస్ట్, అసలు చాలా మంచిగా ఇదవుతుంది అనమాట. నాకైతే ఇంకా ఈజీ అయింది నా దగ్గర ఉన్న క్రిస్టల్స్ అన్ని క్లెన్స్ చేసి పంపించడానికి. ఓకే, సో ఇక్కడ లేడీస్ అయితే ఫస్ట్ టైం వేసుకునేటప్పుడు పీరియడ్స్లో ఉండకుండా చూసుకోండి. నెక్స్ట్ టైం నుంచి ఏం ప్రాబ్లం లేదు, క్రిస్టల్స్ వేసుకోవచ్చు, దానికి ఏం ప్రాబ్లం లేదు. ఇంకా వేరే ఫుడ్ రెస్ట్రిక్షన్స్, క్రిస్టల్స్కి ఎస్పెషల్లీ ఫుడ్ రెస్ట్రిక్షన్స్ అనేవి అయితే ఏమీ లేవు. ఓకే, ఇదొకటి. అండ్ దెన్ మీరు క్రిస్టల్ దేనికి తీసుకున్నారో దాన్ని ఒక ఫ్రేజ్ లా ఫామ్ చేసి, ఒక అఫర్మేషన్ లాగా మీరు ఫామ్ చేసుకొని ఎవ్రీడే ఆ క్రిస్టల్కి చెప్పొచ్చు. మార్నింగ్ హడావుడిగా వెళ్ళిపోయాము అనుకుంటే కూడా డేలో ఏ టైం అయినా పర్లేదు, ఒక 2 to 3 minutes చేతిలో పట్టుకొని మీ ఇంటెన్షన్ అనేది క్రిస్టల్కి చెప్పండి. అప్పుడే మనం చెప్తేనే కదా మనం యూనివర్స్కి చెప్తున్నాము, అండ్ అట్ ద సేమ్ టైం క్రిస్టల్కి చెప్తున్నాము. 2 ఎనర్జీస్ అనేవి మళ్ళీ మనకి వెనక్కి వచ్చి మనకి ఇంకా పాజిటివ్ చేంజెస్ అనేవి కనిపిస్తాయి. ఏ అఫర్మేషన్ అయినా సరే పాజిటివ్గా చెప్పాలి, పాజిటివ్గా టర్న్ చేసి చెప్పాలన్నమాట. డన్. సో ఒకసారి మళ్ళీ రివర్స్ చేసేసుకుందామండి. ఫస్ట్ థింగ్, క్రిస్టల్ వచ్చిన తర్వాత మంచి రోజు చూసుకోవాలి, అగరబత్తితో ఎనర్జైజ్ చేసుకోవచ్చు, పూజ చేసుకుంటే పూజ చేసుకోవచ్చు. అండ్ దెన్ యాక్చువల్లీ ఫస్ట్ డే మీరు ఎప్పుడైతే క్రిస్టల్ వేసుకోవడం స్టార్ట్ చేస్తారో ఆరా స్ప్రే చేసి కూడా మీరు తీసుకోవచ్చు. నేనైతే ఎనీ క్రిస్టల్ మీరు తీసుకున్న ఒక ఆరా స్ప్రే బాటిల్ మాత్రం మీ ఇంట్లో ఉండాలి, ప్రతి ఇంట్లో ఒక ఆరా స్ప్రే బాటిల్ ఉండాలన్నమాట. మళ్ళీ చెప్తాను నేను ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో. దీని సెపరేట్ బెనిఫిట్స్ వచ్చేసి ఆరా స్ప్రే చేసి మీ ఇంటెన్షన్ మంచిగా చెప్పి, హోప్ నొప్ప ప్రేయర్ కూడా నేను ప్రాక్టీస్ చేస్తున్నా కాబట్టి నాకు బాగా అనిపిస్తుంది. ఓకే, సో హోప్ నొప్ప ప్రేయర్ చెప్పి మీ ఇష్ట దైవాన్ని తలుచుకొని ఇంటెన్షన్ చెప్పి వేసేసుకోవచ్చు. లేదంటే ఇంట్లో నార్త్ ఈస్ట్ సైడ్స్ ఇక్కడ పెట్టవచ్చు, లేదంటే ఎనీవేర్ యూ లైక్. ఓకే, ఎనీవేర్ యూ లైక్. మరీ మనం మన బ్రెయిన్లో మరీ కాంప్లికేటెడ్ చేసుకుంటే మన థింగ్స్ కూడా అంతే కాంప్లికేట్ అవుతాయి. సో మరీ ఎక్కువ ఓవర్ థింక్ చేసేయకండి, ఇదైపోతుంది అయిపోతుందా, అది చేస్తే ఇదైపోతుందా అని ఎక్కువ ఆలోచించకండి. జస్ట్ సింపుల్గా నేను చెప్పేది వినండి. ఓకే,
సో పర్టికులర్ ప్లేస్లో పెట్టుకొని ఎవ్రీడే ఒక 5 minutes అయినా సరే 2 to 5 minutes మీరు ఇంటెన్షన్ పెట్టండి, మెడిటేషన్ చేయండి. మీరు మెడిటేషన్ చేసే వాళ్ళైతే ఒక 1/2 hour పాటు కానీ అది ఇట్లా పట్టుకొని మీ మెడిటేషన్స్ మీరు చేస్తూ వెళ్ళండి. ఓకే, ఇది అయిపోయింది. ఇప్పుడు క్రిస్టల్ వేరే వాళ్ళు ముట్టుకున్నారు, బై మిస్టేక్గా వేసుకున్నారు, లేకపోతే నేను ఇప్పుడు మాల మనం 2 రోజులు వేసుకున్నాం, పక్కన పెట్టేసాం, మళ్ళీ వాడాలనుకుంటున్నాం. అలాంటి సిచ్యువేషన్స్ అప్పుడు జస్ట్ ఆరా స్ప్రే, ఈ యొక్క ఆరా స్ప్రే చేస్తే సరిపోతుంది. సో ఏ టెన్షన్ అవసరం లేదు మీకు. నౌ ఈ ఆరా స్ప్రే క్రిస్టల్స్ని, జెమ్ స్టోన్స్, మీరు నవరత్నాలు పెట్టుకున్నా మీరు చేసుకోవచ్చు. పూజా రూమ్లో స్ప్రే మీరు పూజా రూమ్ ఎప్పుడైతే క్లీన్ చేసుకుంటా ఉంటారో ఆర్ఎల్స్ వాట్ ఎవర్ ప్రేయర్ ఏరియా కానీ మీరు ఎక్కడైతే మీరు మెడిటేషన్ చేసే ప్లేస్లో కూడా 1 week ఒకసారి, లేకపోతే రోజు మెడిటేషన్ చేసే ముందు తర్వాత కూడా మీరు ఈ ఆరా స్ప్రే ఆ స్పేస్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ అంతా క్లీన్ చేయడానికి, ఎనర్జైజ్ చేయడానికి మీరు ఆరా స్ప్రే చేసుకోవచ్చు. యంత్రాస్ పైన, జెమ్ స్టోన్స్ పైన, క్రిస్టల్స్ పైన, నేనైతే లిటరల్లీ మా ఇంట్లో ఏదైనా కొత్త వస్తువు కొంటే కూడా బట్టల పైన కూడా నేను స్ప్రే చేస్తాను అనమాట. సో దట్ ఎనర్జీ అనేది క్లియర్ అవుతుంది. ఓకే, సో ఎనర్జీ క్లియర్, నెగిటివ్ ఎనర్జీ క్లియర్ అవ్వడం అనేది మనకి చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఇంకొకటి నేను చూసిన ఎఫెక్ట్ ఏంటంటే, మనకి ఎప్పుడన్నా దిష్టి తగిలినట్టు అనిపించినా సరే మనం దీనిపైన మనం కొంచెం దూరం పెట్టి స్ప్రే చేసుకోవచ్చు. 1-2 సార్లు స్ప్రే చేసుకోవచ్చు. ఇంకొకటి, మీలో ఎవరైతే టారో రీడర్స్ ఉంటారో అండ్ దెన్ ఆస్ట్రాలజర్స్, న్యూమరాలజర్, అకల్ట్ ఫీల్డ్కి సంబంధించి మీరు ఎవరైతే ఉన్నారో మీకైతే ఇది మిరాక్యులస్గా పనిచేస్తుందండి. ఎందుకంటే నేను టారో రీడర్నే కాబట్టి అండ్ నా క్లయింట్స్లో చాలా మంది ఆస్ట్రాలజర్స్ వాళ్ళందరూ ఉన్నారు. ఆరా స్ప్రే మీరు ఫర్ సపోజ్ నేను టారో రీడర్స్కి చెప్తున్నా, సెషన్ స్టార్ట్ చేసే ముందు మీరు మన క్లాత్ వేసుకుంటారు కదా, క్లాత్ వేసుకున్నప్పుడు ఒక స్ప్రే చేయండి. కార్డ్స్ బాగా బర్న్ అవుట్ అయిపోయాయి, చాలా రీడింగ్స్ చేసేసాం, ఆరల్స్ ఆస్ట్రోటాక్, ఆస్ట్రోసేజ్లో మీరు వర్క్ చేస్తున్నప్పుడు మనకి చాలా ఫాస్ట్గా మనం రీడింగ్స్ చేస్తూ ఉండాలి. సో అలాంటప్పుడు కూడా అంటే కార్డ్స్ నేను ఏంటంటే కొంచెం అది ఇదైపోతాయి కాబట్టి కొంచెం దూరం నుంచి ఒక్కసారి స్ప్రే చేయండి. కార్డ్స్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ కూడా క్లియర్ అయిపోతాయి. ఆస్ట్రాలజర్స్ కూడా మీరు మాట్లాడే ముందు క్లయింట్తో, ఇప్పుడు 1-on-1 మీరు ఆఫ్లైన్లో మాట్లాడుతున్నారు అనుకోండి, ఆ ఏరియా కూడా క్లయింట్ వచ్చే ముందు ఒకసారి స్ప్రే చేయండి, క్లయింట్ వెళ్ళిన తర్వాత ఒకసారి స్ప్రే చేయండి. చాలా అమేజింగ్గా వర్క్ అవుతుంది. అసలు మీరు ఇది ప్రతి చోట మీరు ఎప్పుడు లో ఫీల్ అయినా సరే ఒక స్ప్రే చేస్తే సరిపోతుంది అనమాట. సో దిస్ ఇస్ ద పవర్ ఆఫ్ ఆరా స్ప్రే. ఓకే, అండ్ దెన్ సెలెనైట్ ప్లేట్. మీరు ఇప్పుడు క్రిస్టల్ మార్నింగ్ ఎనీ క్రిస్టల్ అండి, ఏ క్రిస్టల్ అయినా సరే, మీరు బ్రేస్లెట్, మాల ఆర్ ఇంట్లో పెట్టుకునే వస్తువు అయినా సరే, ఇంట్లో పెట్టుకునే వస్తువు అయితే మీరు అప్పుడప్పుడు 1 week ఒకసారి సెలెనైట్ ప్లేట్ మీద పెట్టచ్చు. ఓకే, అండ్ దెన్ ఎవ్రీడే ఆరా స్ప్రే ఒక్కసారి చేస్తే సరిపోతుంది. క్రిస్టల్స్, మాలాస్ కూడా ఒక బాక్స్ పెట్టేసుకొని సెలెనైట్ ప్లేట్ పెట్టి దానిపైన నైట్ టైం మీరు వీటిపైన పెట్టచ్చు. ఈ 2 కూడా మీకు ఈ 2 తీసుకోలేము, ఒకటే తీసుకోవాలి అంటే నేను ఆరా స్ప్రే రికమెండ్ చేస్తా. బట్ ఇఫ్ యూ కెన్ అఫోర్డ్ దెమ్ బోత్, మీరు 2 తీసుకోగలిగితే మాత్రం ఇంకా ఎఫెక్టివ్గా క్రిస్టల్స్ని యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇదండి క్లెన్స్, ఎనర్జైజ్ అంటే మనం ఇంటెన్షన్ పెట్టడం అండ్ దెన్ మంచిగా యూజ్ చేసుకోవడం. ఈ ప్రాసెస్లో ఎక్కడా కూడా మీరు నెగిటివ్గా ఆలోచించకుండా ఆఫ్ కోర్స్ మనం మంచిగా ఉన్నప్పుడు నెగిటివ్ థాట్స్ వస్తాయి, ఐ కెన్ అండర్స్టాండ్, ప్రాబ్లం లేదు. బట్ స్టిల్ మ్యాక్స్ టు మ్యాక్స్ మీరు ఈ క్రిస్టల్ మీ లైఫ్లోకి వచ్చింది అని అంటే పాజిటివ్గా ఆలోచించడం స్టార్ట్ చేయండి. సో బ్రేస్లెట్స్ ఏ హ్యాండ్కి వేసుకోవాలి అనేది కూడా డౌట్ ఉంటుంది కదా చాలా మందికి. నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్లో చెప్తున్నా అండి, ఇదే హ్యాండ్కి వేసుకోవాలి అనేది మ్యాక్సిమం నేను రికమెండ్ చేయను. ఇంతకుముందు నేను చెప్పేదాన్ని రైట్ హ్యాండ్కి మీరు వేసుకోండి అని. బట్ ఏంటి అని అంటే నేను ట్రై చేసిన దాంట్లో నేను పైరేట్ రింగ్ లెఫ్ట్ హ్యాండ్ రింగ్ ఫింగర్కి పెట్టుకున్నప్పుడు నాకు ఎక్కువగా లక్ కలిసి వచ్చింది అనమాట. సో అందుకు నేనేం చెప్తానంటే, నేను చెప్పేది ప్రతి కూడా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నుంచి వస్తుంది. సో డోంట్ మైండ్. రైట్ హ్యాండ్ కొన్ని డేస్ రైట్ హ్యాండ్కి వేసుకోండి ఫస్ట్ థింగ్, కొన్ని డేస్ లెఫ్ట్ హ్యాండ్కి వేసుకోండి. ఓకే, ఆల్రెడీ మీలో రేఖీ అవన్నీ చేసి ఉన్న వాళ్ళు అయితే మీకు ఆబ్వియస్లీ మీకు ఎనర్జీ ఫ్లో అనేది ఎలా ఉంటుందో మీకు తెలుసు కాబట్టి మీ ఇష్టం వచ్చినట్టు, లైక్ మీకు ఏది కరెక్ట్ అనిపిస్తే అది ఏదైనా సరే ట్రై చేయండి. ఓకే, ట్రై చేసి ఫీల్ అయ్యి దాన్ని ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత మీరు ఒకదానికి ఫిక్స్ అవ్వకండి. ఇప్పుడు ఈ పర్టికులర్ క్రిస్టల్ వేసుకుంటే ఇలానే జరుగుతుంది అని ఏం లేదు. ఓకే,
ఇట్ టేక్స్ టైం. ఇప్పుడు మనం ఒక క్రిస్టల్ వేసుకున్నాం అండ్ ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్, రిజల్ట్ ఎప్పుడు వరకు వస్తుంది అని చాలామంది అడుగుతుంటారు. ఈ రిజల్ట్ అనేది కంప్లీట్లీ మీ పైన డిపెండ్ అయి ఉంటుందండి. మీకు ఎంత నెగిటివ్ బ్లాకేజెస్ ఉన్నాయి, మీ వెనకాల ఎంత నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నాయి, మీ చుట్టూ ఎంత నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నాయో నాకు తెలియదు. ఓకే, సో ఎవరికి తెలియదు, మీకే తెలియదు. ఓకే, సో మనం ఒక చిన్న పెండెంటో చిన్న బ్రేస్లెటో తీసుకొని లైఫ్ అంతా అప్సైడ్ మారిపోవాలి అని అంటే మాత్రం కుదరదు. సో ఒకటి మనం తీసుకొని అది వాడుతూ ఉంటే చేంజ్ కనిపిస్తుందా లేదా, ఒక 1 month అయింది, 2 months అయింది, 3 months అయింది, ఇంకా స్టాగ్నేట్, మీరు అంటే మీ లైఫ్ ఒక రకంగా మీరు లీడ్ చేస్తున్నారండి, దానికంటే పైకి వెళ్ళట్లే, దానికంటే కిందకి వెళ్ళట్లే అంటే క్రిస్టల్ బ్యాక్గ్రౌండ్లో ఇట్ ఈస్ వర్కింగ్. మీ లైఫ్ ఇంకా కిందికి వెళ్ళకుండా మీరు ఒక స్టాగ్నెంట్ ఎనర్జీలో ఇంకా ఉన్నారు అని అంటే దట్ మీన్స్ అది మీ నెగిటివ్ ఎనర్జీస్ని ఇంకా క్లియర్ చేస్తుంది. ఇట్ టేక్స్ టైం. ఇంకా క్లియర్ అవ్వట్లేదంటే ఇంకో పెద్ద క్రిస్టల్ తెచ్చిపెట్టుకోండి, ఇంకో పెద్దది ఏదైనా బ్లాక్ టోమ్లైన్ కానీ ఇట్లా నెగిటివ్స్ క్లియర్ చేసుకోవడానికి. అప్పుడు దాన్ని సేమ్ ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ మాత్రం తప్పకుండా ఫాలో అవ్వాలి. ఓకే, ఈ ఇంటెన్షన్ పెట్టడం, క్రిస్టల్తో బాండ్ అవ్వడం, ఇది మీరు చేస్తూ ఉంటే మీకు ఇంటర్నల్గా మీ మైండ్ సెట్ అనేది మెల్లిగా మారుతూ ఉంటుంది. లైఫ్ని ఇంకా పాజిటివ్ అవుట్లుక్తో మీరు చూస్తూ వెళ్తారు. అండ్ దెన్ క్రిస్టల్ కూడా వర్క్ అవుతూ ఉంటుంది, మీ మైండ్ సెట్ కూడా మారుతూ ఉంటుంది అనమాట. ఇలా ఇదొక జర్నీ. ఓకే, ఇది ఇంకా తీసేసుకున్నాం లైఫ్ మారిపోతుంది అని కాదు. ఈ మైండ్ సెట్ ఎప్పుడు పెట్టుకోవద్దు, అబ్బా ఇది అయిపోతే చాలా నా లైఫ్ సెట్ అయిపోతుంది అని మీరు ఎప్పుడైతే అనుకుంటారో, అది నాకు ఎందుకో తెలియదు కానీ ఈ పని అయిపోతే ఇది తీసుకుంటే నా లైఫ్ సెట్ అయిపోతుంది అని మనం ఎప్పుడైతే అనుకుంటామో అప్పుడే గట్టి లోకి తీసుకెళ్తుంది లైఫ్. ఓకే, కైండ్ ఆఫ్ పర్సనల్ ఎక్స్పీరియన్స్. సో అందుకే లైఫ్ ఇస్ అ జర్నీ, అట్ ది సేమ్ టైం క్రిస్టల్స్ ఆర్ అ జర్నీ. వాటిని మనం యూజ్ చేస్తూ వాటితో బాండ్ అవుతూ కొంచెం మైండ్ కూడా కామ్ చేసుకుంటూ అట్లీస్ట్ 5 minutes టైం స్పెండ్ చేస్తూ వెళ్ళాలి. ఓకేనా అండి, ఐ హోప్ మీకు ఇప్పుడు అర్థమే ఉంటుంది. మ్యాక్సిమం డౌట్స్ కవర్ చేసినాను అనుకుంటున్నా. ఇంకొకటి, మీరు వాడే క్రిస్టల్ వేరే వాళ్ళు వాడకూడదు. ఓకే, అండ్ దట్స్ వన్. దాన్ని చాలామంది ఇంకా అడుగుతూనే ఉన్నారనమాట, మీరు వాడింది వాడకూడదు. ఇప్పుడు ఒక పర్సన్కి వాడారు, రిజల్ట్ వచ్చింది, నాకు ఇట్లా కూడా కాల్స్ వచ్చాయి. ఒక పర్సన్ ఒక బ్రేస్లెట్ వాడారు, వాళ్ళకి చాలా బాగా అనిపించింది, తర్వాత వాళ్ళ కొడుకు ఇచ్చారు. ఇలా చేయకూడదు. అండ్ కొంతమంది కూడా వాళ్ళ ఫాదర్స్ది రుద్రాక్షస్ కానీ ఏదన్నా వాళ్ళ ఫాదర్స్ది అట్లా ఉన్నది, మదర్ది ఉన్నది కూడా కొంతమంది వాడుతున్నారు. ఆల్రెడీ స్టోన్ ఉంది, ఆల్రెడీ రుద్రాక్ష ఉంది కదా, కొత్తది కొన్నాం ఎందుకు? నో 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 నో, అలా ఎప్పుడు చేయకండి. ఒకళ్ళు వాడింది ఇంకొకరు వాడద్దు. ఈవెన్ హస్బెండ్ అండ్ వైఫ్ కూడా ఒకళ్ళు యూస్ చేసింది ఇంకొకరు యూస్ చేయకూడదు అనమాట. సో ఇదొకటి బాగా మైండ్లో పెట్టుకోండి. అండ్ ఎస్, సెలైట్ ప్లేట్, ఆర్ఎస్ స్ప్రే, ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో కవర్ చేయడానికి ట్రై చేస్తాను. ఐ హోప్ మీకు క్రిస్టల్స్ని ఎలా వాడాలి అని అర్థమైపోయి ఉంటుంది. మళ్ళీ ఒకసారి వీడియో లాంగ్ అయినా పర్లేదు, రిమైండ్ చేస్తాను. ఫస్ట్ క్రిస్టల్ రాగానే క్లీన్ అగరబత్తి ధూపంతో లేదా ఆరా స్ప్రేతో క్లీన్ అండ్ ఎనర్జైజ్. తర్వాత ఇంటెన్షన్. ఓకే, మీ కోరికలు క్రిస్టల్కి చెప్పండి అండ్ దెన్ వేసుకోండి. నైట్ టైం పడుకునే ముందు మాత్రమే పెడితే సెలనైట్ మీద పెట్టచ్చు. సెలనైట్ లేదు అనుకుంటే ఒక బాక్స్లో పెట్టేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్, ఆరా స్ప్రే కూడా లేదు అంటే నెక్స్ట్ డే మార్నింగ్ కంపల్సరీ అగరబత్తి చూపించండి. ఓకే, అగరబత్తి చూపించండి లేదా ఆరా స్ప్రే చేసి మళ్ళీ ఇంటెన్షన్ పెట్టి వేసేసుకోండి, అంతే. ఇంకా దీనికి రెస్ట్రిక్షన్స్ ఏం లేవు. ఐ హోప్ యూ గాట్ ఇట్ ఆల్. సో మీరు ఎక్కడ క్రిస్టల్ పర్చేస్ చేసినా ఏం చేసినా నమ్మకంగా మీరు కొన్నప్పుడు దాని మీద డౌట్స్ పెట్టుకోకండి. డౌట్స్ పెట్టుకోకుండా ఈ ప్రాసెస్ అంతా ఫాలో అవ్వండి. హోప్ నోపో ప్రేయర్ మర్చిపోకండి. ఈవెన్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్, ఇప్పుడు మీకు క్రిస్టల్స్ లేవు, నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నా, ఉత్తిగా నార్మల్గా ఇప్పుడు మనకు ఒక పని అవ్వట్లేదు, ఆ పనిని ఇమాజిన్ చేసుకొని హోప్ నోపో ప్రేయర్ చెప్పండి. మనకు ఒక పర్సన్తో పడట్లేదు, ఆ పర్సన్ ఇమాజిన్ చేసుకొని హోప్ నోపో ప్రేయర్ చెప్పచ్చు. హోప్ నోపో ప్రేయర్ ఏంటి? ఐ ఆమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. అండ్ మీకు ఎవరన్నా హోప్ నోపో హీలర్స్ తెలుసుంటే వాళ్ళని కూడా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. యూనో ఎలా చేయాలి ఇంకా డీటెయిల్గా. ఐఎమ్ అ బిగినర్. ఓకే, నేను బిగినర్గానే నేను చూస్తున్నా, జస్ట్ ఈ 4 sentences చెప్తుంటేనే నాకు చాలా బాగా అనిపిస్తుంది. ఓకే అండి, ఇది క్రిస్టల్స్ని ఎలా యూస్ చేయాలని మీరు ఏ డ్రీమ్, ఎనీ ఇంటెన్షన్ ఒకసారి మాట్లాడి ఎవరైనా కన్సల్ట్ అయ్యి లేకపోతే నాతో అయినా సరే మాట్లాడి ఒక ఫ్రేమ్ చేసుకోండి అఫర్మేషన్. ఒక మంచి అఫర్మేషన్ని ఫ్రేమ్ చేసుకొని ఎవ్రీడే దాన్ని క్రిస్టల్కి చెప్పడం అలవాటు చేసుకోండి. ఓకే, ఎస్, ఇదండి వీడియో. ఐ హోప్ మీరు మంచిగా క్రిస్టల్స్ని యూస్ చేస్తూ లైఫ్లో మీకు నచ్చినవన్నీ మేనిఫెస్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.